ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా జూన్ 12వ తారీఖు ఎప్పుడైతే పాఠశాలలు ఓపెన్ చేస్తారో ఆ రోజే జగనన్న విద్యా కానుక అనే పేరుతో ప్రతి విద్యార్థికి పుస్తకాలు, షూ, బూట్లు, బ్యాగ్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం స్కూల్స్ జూన్ 12 అంటే ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో స్టార్ట్ అవుతున్నప్పటికీ, ఈ సంవత్సరం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కానుక పేరుతో వాళ్ళిచ్చే కిట్‌లని ఇప్పుడు అందజేయలేమని చెబుతున్నారు. దీనికి వాళ్ళు చెప్పే కారణం ఇరాన్, అమెరికా యుద్ధం. ఈ యుద్ధం జరగడం కారణం అని ఏదో ఒక సాకుగా చూపి, వాళ్ళు విద్యా కానుకని ఇవ్వలేమని చెప్తా ఉన్నారు. విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ నిర్వహిస్తున్న విద్యాశాఖను వదిలేసి జగన్ నామస్మరణ చేస్తూ ఎప్పుడూ జగన్‌ని తిట్టడము, వైఎస్ఆర్‌సీపీని తిట్టడం, గొడ్డెల పార్టీ, తల్లి, చెల్లి బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ బాలకృష్ణ డైలాగులు చెబుతున్నాడులే కానీ, ఆయన నిర్వహిస్తున్నటువంటి విద్యాశాఖ పూర్తిగా విఫలమైంది. ఇప్పటికైనా నారా లోకేష్ వైఎస్ జగన్‌ని వైఎస్ఆర్‌సీపీని విమర్శించడం కాకుండా ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చింది మంచి చేయమని. ఇప్పటికైనా విద్యాశాఖ మీద రివ్యూలు చేసి తక్షణమే పేద మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో వాళ్ళకి సకాలంలో పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాము, బూట్లు అన్నీ కూడా అందేలాగా చూడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.